గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షాలను అణిచివేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. సాంప్రదాయాలకు విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే సభ లోపల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం, పరుష పదజాలం ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఇవాళ రోజు అదే పనిగా పెట్టుకొని ఆ పని తప్ప మార్పు కోసం వచ్చినామన్నారు, స్వేచ్ఛా వాయువులు అన్నారు, కంచెలు తీసేసినామన్నారు. ఇవన్నీ కూడా బయట చెప్పే మాటలు. మరి ఆయన మాత్రం అదే పనిగా రోజు సభలో 4 వ్యంగ్య మాటలు మాట్లాడాలి, లేకపోతే పరుషజాలంతో తిట్టాలి. ఇదే పనిగా పెట్టుకొని ఇవాళ ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని మేము అనరానటువంటి భాష ఉపయోగించి ఇవాళ తిట్టడం జరిగింది. దానికి నిరసనగా మరి మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాం. మా సభ్యుడు, డిజగ్నేటెడ్ సభ్యుడు, చర్చ మీద మాట్లాడుతున్న సభ్యుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు, వారికి ఇవ్వలేదు. ఎవరు మాట్లాడినా మా సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు. కాకపోగా డిజగ్నేటెడ్ సభ్యులు కాకుండా ఉన్నటువంటి 4-5 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి మళ్ళీ వారితో మళ్ళీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు. అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అది తప్ప వేరే పని లేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా 15 నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం, వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభ లోపల మాకు అవకాశం ఇవ్వలేదు. మా గొంతు నొక్కేయడం జరిగింది. పోనీ మరి సభ లోపల మాకు అవకాశం ఇస్తలేరు, మరి బయట మీడియా పాయింట్ దగ్గర ఉన్న శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని, మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్పుకుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా పోనీయకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే సభ లోపల మాట్లాడనియరు మమ్మల్ని, సభ బయట కూడా మాట్లాడనియరు మమ్మల్ని. ఏమన్నంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు, సార్ స్పీకర్ గారు ఆదేశం, సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు. మరి నేను కూడా గత 5 సంవత్సరాలుగా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినాను. మరి అప్పుడు సభ నడుస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ దగ్గరకు అలౌ చేసేది, కాకపోతే లైవ్ ఇవ్వకపోయేది. వాళ్ళు మీడియా మిత్రులు మాట్లాడిన దాన్ని తీసుకొని రికార్డు చేసుకొని సభ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ న్యూస్ని ఇచ్చుకునేవాళ్ళు. మరి ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మీరు తీసేసినారని అడిగితే మాకు ఆర్డర్ ఉన్నది సార్ అని అంటున్నారు. ఆర్డర్ కాపీని చూపించమని అడుగుతున్నాం. ఆర్డర్ కాపీ కూడా లేదు సార్, మాకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినారని అడుగుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? నేను అడుగుతున్నా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారిని. అందరూ మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మైక్ ఇస్తాం, బట్టలు తెచ్చుకోర్రి, ఇక్కడనే పడుకొని మాట్లాడండి, సర్ది తెచ్చుకోర్రి, ఇక్కడనే తిని మాట్లాడండి అన్న వ్యక్తి ఇవాళ 1 నిమిషం టైం ఇవ్వండి మాకు అంటే సభ లోపల ఇవ్వట్లేదు. పోనీ మీడియా దగ్గర ఇవ్వండి అని అంటే అక్కడ కూడా మమ్మల్ని పోనీయట్లేదు, రిస్ట్రైన్ చేస్తూ ఉన్నారు. అనాధికారికంగా అంటే ఏది రాతపూర్వకమైన ఉత్తర్వులు లేకుండానే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీస్ జులుంతో పోలీసును ఉపయోగించి మమ్మల్ని సభ ఆవరణలో గౌరవ శాసనసభ్యులకు తిరిగే అధికారం ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంటుంది. ఇట్లా ఇనుప కంచెల్ని పెట్టి ఇవాళ పోలీసులను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము బీఆర్ఎస్ఎల్పీ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అప్రజాస్వామికమైన చర్యలను ముఖ్యమంత్రి గారు మానుకోవాలి, లేకపోతే తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సర్కార్ తీరును కడిగిపారేశారు.
దీంతో సహనం కోల్పోయిన కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి చేశారు. బీఆర్ఎస్ నేతలపై నోటి దురుసును ప్రదర్శించారు. సర్కార్ తప్పులను ఎత్తి చూపినందుకు బీఆర్ఎస్ ను దుర్భాషలాడారు. సర్కార్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు మీడియా పాయింట్ వద్ద మాట్లాడకుండా అడ్డుకున్న అసెంబ్లీ సెక్యూరిటీపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వక బయట మాట్లాడనివ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే అప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్షాలపై పోలీసు ఆంక్షలు నిర్బంధం దారుణమని నిప్పులు చెరిగారు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇటువంటి నిర్బంధం ఉందా అని ప్రశ్నించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత, ఏదైతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. చర్చ జరిగే క్రమంలో సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతుండగా ఆయనను అడ్డగోలుగా మాట్లాడుతూ కాంగ్రెస్ కి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వారు కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ని తొలగించాలని చెప్పేసి స్పీకర్ ను పదే కోరినప్పటికీ వారు తొలగించకపోవడంతో ఇటు కేటీఆర్ సైతం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పేసి కేటీఆర్ కూడా మాట్లాడారు. మరోసారి కూడా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఏ విధంగా నిధులు పెట్టారు, అభివృద్ధి కార్యక్రమాలు 6 గ్యారంటీలు అమలు చేశారని చెప్పారు. 6 గ్యారంటీలకు అమలు చేయడానికి ఎన్ని నిధులు కేటాయించారని, ఎప్పుడు అమలు చేశారని అడిగిన తీరును వాళ్ళు జీర్ణించుకోలేకనే ఇలాంటి పరిస్థితికి అసహనం కోల్పోయి మాట్లాడారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే ఈ తరుణంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మధ్యలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు చేశారు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాకౌట్ చేసి మీడియా పాయింట్ కు వచ్చి మీడియా పాయింట్ లో మాట్లాడదామంటే మీడియా పాయింట్ రాకుండా ఏదైతే గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే కంచెలేసి అడ్డుకున్నారో అదే తీరుగా ఇప్పుడు మరోసారి కూడా ఇటు ఎల్పీ ఆఫీస్ ముందు బారికేడ్ చేసి అడ్డుకున్నారు. అక్కడే వాగ్వాదం జరిగింది. ఇటు మార్షల్స్ కావచ్చు, ఇటు పోలీసులు మీడియా పాయింట్ పోకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా గట్టిగా నిలదీయడంతో మాకు స్పీకర్ ఆదేశాలు జారీ చేసి చెప్పారు. స్పీకర్ ఆదేశాలు ఉంటే చూపించాలి, నోటి మాటగా ఎలా చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీయడంతో పోలీసులు ఒక్కసారిగా కన్నుతిన్నారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఆ మాటలకు నిజంగా మేము వాకౌట్ చేసి మీడియా పాయింట్కి వెళ్తున్నాము, ఈ తరుణంలో మీరు ఇలా చేయడం సరికాదని చెప్పేసి కూడా పదే అన్నప్పటికీ కూడా మీడియా పాయింట్కు అనుమతించలేదు. మీడియా పాయింట్కు అనుమతించకపోవడంతో అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. నిరసన తెలుపుతూ గత 10 సంవత్సరాలు పాలించాం, కానీ ఎన్నడూ కూడా ఇలాంటి కంచెలు వేసిన సందర్భం కనిపించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 రోజులు గడవక ముందుకే ఇలా ముళ్ళ కంచెలు వేయడం ఏంటని చెప్పేసి కూడా నిలదీశారు. అంతేకాకుండా ప్రజాపాలనలో మేము కంచెలు తొలగించామని చెప్పారు. ఆ కంచెలు ఒక్కసారి కూడా ఇప్పుడు ఆ కంచెలు తొలగించామన్నారే, కానీ ఇప్పుడు అదే అసెంబ్లీలో ఒక సభ్యులకు ఎమ్మెల్యేకి వాళ్ళ కంచెలను అడ్డం పెట్టి ఆపిన పరిస్థితి. అలాంటి తరుణంలో మీరు ఏ విధంగా కంచెలు తొలగించారని చెప్పేసి కూడా పదే ఎమ్మెల్యేలు వారితో వాదించారు. అక్కడ కూర్చొని నిరసన తెలుపుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాల అనంతరం చాలాసేపు అక్కడే బైఠాయించి ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ తరుణంలోనే పోలీసులు మళ్ళీ వచ్చి స్పీకర్ ఆదేశాల మేరకు మేము అడుగుదామని చెప్పారు. ఆయన స్పీకర్ ఒప్పుకోకపోవడంతో ఆ నిరసనను సైతం అట్లే కొనసాగించి కొద్దిసేపటి తర్వాత తెలంగాణ భవన్లో మాట్లాడదామని చెప్పేసి తెలంగాణ భవన్ బయలుదేరి మొత్తం చూసినట్టయితే ప్రజాస్వామ్యానికి కూని చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మేము కంచెలు తీసేసామని చెప్పారు, అది కానీ మాటల వరకే అయింది కానీ చేతలు చేయలేదు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఎక్కడ చూసినా ముళ్ళ కంచెలు మరోసారి స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా గతంలో కంటే 3 ఇంతలు ముళ్ళ కంచెలు వేసిన పరిస్థితి వల్ల దాపురించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ కూడా ఉమ్మడి పాలనలో సైతం తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిన రోజుల్లో సైతం ఇలాంటి కంచెలే లేదు, ఇదేం పరిస్థితి అని చెప్పేసి ఆ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీసిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇటు చీఫ్ మార్షల్ కూడా సమాధానం ఒక్కటి కూడా కరెక్ట్ చెప్పకపోవడంతో అసహనం ప్రకటించారు. పోలీసులు మీడియా పైన కూడా జులుం విధించే ప్రయత్నం చేశారు. ఇదంతా మీడియాకు రాకుండా చేసేందుకు కుట్రలు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాదించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఈ విధంగా చేయడం ప్రజాస్వామికమా అని చెప్పేసి కూడా నిలదీశారు. అటు సభలో సైతం మైక్ ఇవ్వకుండా పదే కట్ చేస్తున్నారు. సభ బయట మాట్లాడదామంటే కూడా మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇదేం పద్ధతి అని చెప్పేసి కడియం శ్రీహరి నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నేను 5 సంవత్సరాలు లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్గా చేశానే, కానీ ఇట్లాంటి పరిస్థితి ఎన్నడూ దాపరించలేదని చెప్పేసి మాజీ మంత్రి
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సైతం పోలీసులు నిలదీశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు ఎక్కడ తొలగించారు కంపలు, ఎక్కడ తొలగించారు బారికేడ్స్, ఇవి కాదా కంచెలు, ఇవి కాదా బారికేడ్స్ అని చెప్పేసి కూడా ఆయన ఇవాళ ఈ ఎక్కడైతే నిరసన కూర్చుని నిరసన తెలిపారో అక్కడి నుంచే వారు ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అసభ్య పదజాలాన్ని వివిధ శాసనసభ్యులు మా పైన చేసిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుదామంటే ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు, మాకు మైక్ ఇవ్వలేదు. దాదాపు ఒక 20 నిమిషాలు మేము శాసనసభలోనే నిలబడి అంతెత్తి స్పీకర్ గారి వైపు అవకాశం ఇవ్వమని అడిగినా వారు మాకు అవకాశం ఇవ్వలేదు. పైపెచ్చు మేము ఉండగానే అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తిట్టించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి చెందిన సభ్యులు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని మాట్లాడదామంటే, దీనిపైన మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు శాసనసభలో. గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు. చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ్యులకే గతి లేదు. ఇక్కడ శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగడానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసిందే నేను కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సభ్యులు కానీ సభా సాంప్రదాయాలను పాటించడం లేదు. ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్లోకి పోయే విధంగా ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి దీన్ని గమనించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మేము ఎప్పటికైనా ఈ రకమైన ప్రవర్తన ప్రభుత్వం నుంచి ఉంటే, ఇదే రకమైన భాషను ముఖ్యమంత్రి గారు కొనసాగించాలని అనుకుంటే సమంజసం కాదు. అంతే తీవ్ర స్థాయిలో మీరు మా వైపు నుంచి కూడా దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. పరుష పదజాలంతో మాట్లాడే కాంగ్రెస్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శిగా నిలుస్తున్నారని తప్పుపట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సభలో అనుచిత వ్యాఖ్యలను ప్రశాంత్ రెడ్డి ఖండించారు. సమాధానం చెప్పడానికి సభలో తమకు మైక్ ఇవ్వడం లేదని, బయటకు వచ్చి మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు.